నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన రాష్ట్రంలో ఈ రోజు నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో, ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి కౌలు రైతులను రక్షించడానికి, వ్యవసాయ అభివృద్ధికి ఒక సమగ్రమైనటువంటి కౌలు విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కౌలు వ్యవసాయమే కీలకంగా ఉన్నది. సాగుదారుల్లో 70%, పండించే పంటల్లో భూమిలో 80% పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. మరి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే వ్యవసాయ పథకాలు ఏమీ కౌలు రైతులకి సక్రమంగా అందటం లేదు. దీని గత అనుభవాన్ని బట్టి పరిశీలిస్తే మనకి అర్థమవుతా ఉంది. అదేవిధంగా పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతు భరోసా కౌలు రైతులకి నామాత్రంగా అందుతూ ఉంది. అదేవిధంగా 0 వడ్డీకి ఇచ్చే పంట రుణాలు కూడా కౌలు రైతులకి అందటం లేదు. వడ్డీ వ్యాపారస్తుల కనుసరణలోనే ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది కౌలు రైతులకు సంబంధించి. అంటే పరపతి సౌకర్యం అందటం లేదని అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టం జరిగితే పెట్టుబడి రాయితీ కానీ, పంటల బీమా పరిహారం కానీ కౌలు రైతులకు అందటం లేదు. అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, జింకు, బోరాను, జిప్సం లాంటి వ్యవసాయ యంత్ర పరికరాలు లాంటివి కూడా ఏమీ కౌలు రైతులకు అందటం లేదు. మరి సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి ఇవి అందటం లేదు. ఎవరికి అందుతున్నాయంటే సెంటు భూమి కూడా సాగు చేయనటువంటి భూ యజమానులు, భూస్వాములే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, వ్యవసాయ పథకాలు కానీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కౌలు రైతులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేయబడుతున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అందుకని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద, ఆర్డీఓ కేంద్రాల వద్ద ఆందోళన కూడా పిలిపిస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే కౌలు రైతులు సాగు చేస్తున్నటువంటి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అంటే రైతు భరోసా అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతాంగం ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే కౌలు రైతులు 2వ స్థానంలో ఉంది. మరి అటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులని రక్షించాలంటే అన్ని పంటలకు సంబంధించిన 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసి కౌలు రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా కేరళ తరహా పద్ధతిలో రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి రుణ విముక్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందించాలి, వడ్డీ లేని రుణాలు అందించాలి. కానీ వడ్డీ రుణాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా సక్రమంగా వ్యవహరించట్లేదు. అందుకని 0 వడ్డీ పథకానికే పంట రుణాలు అందించి కౌలు రైతులకు చేయూత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. దాంతోపాటు ఈరోజు అంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే కరువు ప్రభావం వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి తుఫాన్ల వల్ల మిగిలిన పంట కూడా దెబ్బతినిపోయింది. అది ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు. అందుకని ఈ బడ్జెట్ సమావేశాల్లోపే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కరువు వల్ల నష్టపోయినటువంటి పంటలకి, తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పరిహారం కానీ తక్షణమే అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ 3 డిమాండ్స్ని తక్షణం పరిష్కరించకపోతే 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్టీఓ కేంద్రాల దగ్గర ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.